గజపతి నగరంలో బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు మేటికోటి భాస్కర్రావు ఆధ్వర్యంలో శ్యాంప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు మాట్లాడుతూ ఒకే దేశం ఒకే ప్రధానమంత్రి నినాదంతో శ్యాంప్రసాద్ ముఖర్జీ దేశానికి చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఆర్శెట్టి ఏడుకొండలు, ఓబీసీ జిల్లా అధ్యక్షులు దేవుడు, మండల ప్రధాన కార్యదర్శి బూడి రామకృష్ణ, మండల ఉపాధ్యక్షుడు నల్లి ఆదినారాయణ, తవిట్నాయుడు, వేమన సత్యనారాయణ, అలాగే పార్టీ నాయకులు, వివిధ మోర్చాల పదాధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు జయంతి సందర్భంగా వెస్ట్ బెంగాల్కి ఎంతో ప్రముఖ విద్యావేత్త అయినటువంటి అశుతోష్ ముఖర్జీ గారు విద్యా సంస్థల ద్వారా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని, అంతేకాకుండా దేశం పట్ల కూడా ఆయనకి ఎంతో మంచి అభిప్రాయం ఉంది. అలాంటి అశుతోష్ ముఖర్జీ గారు పుట్టిన వ్యక్తి మన శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు. ఒక దేశంలోని ఇద్దరు ప్రధానమంత్రులు, ఇద్దరు రెండు జెండాలు, రెండు విధానాలు ఉండకూడదనేసి ఆయన పోరాటం చేసి జమ్మూ కాశ్మీర్ వెళ్ళడంతోనే అక్కడ ప్రభుత్వం ఆయన్ని అరెస్ట్ చేసి చంపివేయడం జరిగింది. అలాంటి మహానుభావుడు గోల్డెన్ స్పూన్తో పుట్టిన వ్యక్తి హ్యాపీగా ఉండడం మానేసి దేశం గురించి, ప్రజల గురించి ఆలోచించి ప్రాణాల మీద తెచ్చుకున్నారు. అలాంటి వ్యక్తిని మనం స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్ళాలని అదే భారతీయ జనతా పార్టీ చేస్తుంది. అప్పుడెప్పుడో ఆర్టికల్ 370 రద్దు చేయాలని శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు అనుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటికి ఇంచుమించు కొన్ని సంవత్సరాలు అయిపోయింది. అయినా సరే భారతీయ జనతా పార్టీ అదే విధానాలతో ముందుకెళ్తుంది.